పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడంతో కర్నూలులో కాపు బలిజ కులస్తులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు నగరంలోని కాపు బలిజ కార్యాలయంలో వారు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా కాపులకు పవన్ కళ్యాణ్ ద్వారా గుర్తింపు వచ్చిందని వారు తెలిపారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కాపు సంఘాల నాయకులు తెలిపారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కృషి వల్లే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడి విజయం సాధించడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నో త్యాగాలు చేసి రాజకీయాల్లో రాణించడం హర్షించదగ్గ విషయమని డాక్టర్ కులాయప్ప అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మొత్తం క్యాప్రాక్ సభ్యులంతా ఈ ఆనందంలో ఈ వేడుకలు పండుగలాగా చేసుకుంటున్నారు. కర్నూలులో ఈ రకంగా ఈరోజు పండగ, ముఖ్యంగా బలిదలకి కాపులకు పండగ. ఈరోజు ఎన్ని సంవత్సరాలు ఉంటే ముఖ్యంగా వేచి చూస్తున్నాం. కనీసం మనం బలిద కులస్తుడు, మన నాయకుడు ఎవరైనా కనీసం ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు పోరాటం సలిపిన నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినారు. ఈరోజు కనీసం ఎన్నాళ్ళు వేచిన ఉదయమైన పాట ఎలా ఉందో ఈనాడే చూసామనేటట్టు ఈరోజు కనీసం దగ్గరికి కనీసం ఉప ముఖ్యమంత్రి హోదాగా ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదందరికీ పండగ, ఆనందదాయకము. ఈరోజు ఈ సంఘంగా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ముఖ్యంగా అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొని మన గ్రామీణ అభివృద్ధి కానివ్వండి, మనకు కావాల్సిన ఇది కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు చేయించుకోవాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి కాయపరాక్స్ తరఫున, బలిజ సంఘం తరఫున, బలిజ సంఘీయుల తరఫున అందరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, తెలగ, బలిజ కులస్తులందరికీ కూడా పండుగ అని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణంలో ప్రధానమైన కృషి పవన్ కళ్యాణ్ గారిది. ఎన్ని ఇబ్బందులున్నా కూడా, ఆటంకాలున్నా కూడా పార్టీలన్నింటినీ సమైక్యం చేసి జనసేన, తెలుగుదేశం, అలాగే బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి ఆయనకు ఉండేటువంటి ఆదాయాన్నంతా, సినిమాల్లో వచ్చేటువంటి ఆదాయాన్నంతా వదులుకొని ఇవాళ సేవ చేయాలనే ఉద్దేశంతో, ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో వచ్చారు. అందుకే ఆయన తీసుకున్న శాఖలు కూడా పేద వర్గాలకు లేదా గ్రామీణ వర్గాలకు ఉపయోగ